కొంచెం అమెరికన్స్ కంటే కొంచెం నల్లగా ఉన్నారు, వాళ్ళ క్యాపబిలిటీ తక్కువ అని ఏ క్యాస్ట్ లో పుట్టాలి అనేది మన చేతిలో లేదు. రిజర్వేషన్ ఇండియాలో తీసివేయాలని చెప్పి చాలా మంది అంటుంటారు. ఇన్కమ్ ఒక సంవత్సరానికి 8 లక్షల కంటే తక్కువ ఉండాలి. అప్పర్ క్లాస్ లో రిజర్వేషన్స్ అనేవి 1000 years బ్యాక్ నుంచే ఉన్నాయి తెలుసా. బ్యాక్వర్డ్ క్లాస్ కి రోడ్డు మీద నడవటమే ఎల్లవలేదు, అప్పర్ క్లాస్ ఎదురుగా నడవడం అసలు ఎల్లవలేదు. అప్పుడు మరీ కనీసం ఒకే రోడ్డు మీద నడవడం కూడా ఎల్లవలేని వాడు సమానత్వం గురించి ఎలా ఆలోచిస్తాడు? కనీసం జంతువులకు ఉన్న వాల్యూ లేదు అప్పటి ప్రజలకి. చీమలకి బియ్యం వేశారు, పంచదార వేస్తారు, కానీ పక్క వాళ్ళని మాత్రం మనుషుల్లా చూసేవాడు కాదు. కొంతమంది, అందరూ కాదు, కొంతమందిని మాత్రం టచ్ చేయడం కూడా పాపం అనుకునేలా ఉండేవాళ్ళు. చదువు, ఉద్యోగం అంత ఈజీగా అప్పట్లో దొరికేవి కావు. సో అప్పటి వారికి ఎంత హార్డ్ హిట్టింగ్ గా ఉండేదో, వాళ్ళలో ఉన్న క్యాపబిలిటీని అణిచిపెట్టారు ఆ రోజుల్లో. ఇప్పటికీ కొన్ని చోట్ల వీళ్ళ ఇళ్ళు ఊరికి చివరినే ఉన్నాయి. వాళ్ళ ఆపర్చునిటీస్ ని లాక్కోవటం వల్ల కొన్ని సంవత్సరాలు వాళ్ళు చీకట్లో ఉండిపోయారు. సపోజ్ అమెరికన్స్ తెల్లగా ఉన్నారు, వాళ్ళ క్యాపబిలిటీ ఎక్కువ, లేదు ఇండియన్స్ కొంచెం అమెరికన్స్ కంటే కొంచెం నల్లగా ఉన్నారు, వాళ్ళ క్యాపబిలిటీ తక్కువ అని మాట్లాడతాము. చెప్పండి, అలా మాట్లాడితే అది డిస్క్రిమినేషన్ కిందకే వస్తుంది. మనం ఏ క్యాస్ట్ లో పుట్టాలి అనేది మన చేతిలో లేదు, కానీ మన చుట్టుపక్కల ఎలా ఉంది, మనం ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఏంటి, మనకు ఉన్న ఉద్యోగ అవకాశాలు ఏంటి అనేది ముఖ్యం. ఇప్పుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడితే, ఆయన చదువుకునే రోజుల్లో వాటర్ తాగడానికి గ్లాస్ ని కూడా షేర్ చేసుకునే వాళ్ళు కాదు అప్పట్లోని స్టూడెంట్స్. అలా అన్టచబిలిటీ దగ్గర నుంచి ఇవాళ రోజున కొలంబియా యూనివర్సిటీ ఆఫ్ అమెరికాలో స్టాచ్యూ పెట్టేదాకా ఎదిగారు ఆయన. అలాంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు మనలో చాలా మందికి ఇన్స్పిరేషన్. అసలు రిజర్వేషన్ అనేది ఇంకా ఇండియాలో అవసరమా లేదా, రిజర్వేషన్ ఇండియాలో తీసివేయాలని చెప్పి చాలా మంది అంటుంటారు. ఒకవేళ రిజర్వేషన్ ఇస్తే క్యాస్ట్ బేస్డ్ గా ఇవ్వాలా, ఎకనామికల్ బేస్డ్ గా ఇవ్వాలా, రిజర్వేషన్ గురించి తెలుసుకోవడం అందరికీ అవసరం. ఎందుకు అంటే ఈ యొక్క రిజర్వేషనే స్కూల్స్, జాబ్స్, పాలిటిక్స్ అన్నింట్లో ఉంది. షెడ్యూల్ క్యాస్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం, షెడ్యూల్ ట్రైబ్ గురించి మాట్లాడుకున్నాం, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు వస్తుంది మెయిన్ అయిన EWS, ఎకనామికల్ వీకర్ సెక్షన్. ఈ సెక్షన్ 2019 ఇంట్రడ్యూస్ చేశారు. కేటగిరీలో ఉన్న వాళ్ళని ఏ కేటగిరీలో లాగా తీసుకోరు, ఓన్లీ ఎకనామికల్ రిస్క్ మీద మాత్రమే తీసుకుంటారు. ఈ కేటగిరీలోకి ఎవరైనా రావాలి అంటే వాళ్ళ ఇన్కమ్ ఒక సంవత్సరానికి 8 లక్షల కంటే తక్కువ ఉండాలి. అగ్రికల్చర్ ల్యాండ్ 5 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. ఉండే ఇల్లు 1000 square feet కంటే తక్కువ ఉండాలి. రెసిడెన్షియల్ ప్లాట్ ఏదైతే ఉందో అది 100 నుంచి 200 square yards లోపే ఉండాలి. ఈ కేటగిరీ ఉన్న వాళ్ళు మాత్రమే జనరల్ కేటగిరీ కింద వస్తారు. ఎవరైతే జనరల్ క్యాస్ట్ లో అందులో తక్కువ స్థాయి, తక్కువ ఇన్కమ్ లో ఉన్నారో వాళ్ళ కోసం తెచ్చిందే ఈ EWS. ఎందుకు అంటే జనరల్ కేటగిరీలో ఉన్న పిల్లలైనా సరే వాళ్ళలో కూడా కొంతమంది లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా ముందు తీసుకువెళ్ళాలి. కాబట్టి వాళ్ళని హైయర్ స్టడీస్ కి అండ్ వాళ్ళకు కూడా మంచి జాబ్స్ ఇవ్వాలని ఉద్దేశంతో తీసుకొచ్చిన యాక్టే ఇది. ఈ యాక్ట్ 2019లో 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో తెచ్చింది. దీంట్లో ఆర్టికల్ 15 క్లాస్ 6 అండ్ ఆర్టికల్ 16 క్లాస్ 6 ఈ 2 సెక్షన్స్ స్టేట్ గవర్నమెంట్ కి కొన్ని స్పెషల్ పవర్స్ ఇస్తాయి. ఆర్టికల్ 15 క్లాస్ 6 లో EWS లో స్టూడెంట్స్ కి 10% స్పెషల్ కోటాలో సీట్స్ ని కాలేజెస్, స్కూల్స్, యూనివర్సిటీలో ఇవ్వాలని చెప్పి చెప్తుంది. ఆర్టికల్ 16 క్లాస్ 6 లో EWS లో ఉన్న వాళ్ళకి స్పెషల్ కోటాలో జాబ్స్ ఇవ్వాలని చెప్పి ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు రిజర్వేషన్ లో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి వర్టికల్ రిజర్వేషన్, రెండోది హారిజాంటల్ రిజర్వేషన్. సో బ్యాక్వర్డ్ క్లాస్ లో ఉన్న వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ఇచ్చే రిజర్వేషన్ వర్టికల్ రిజర్వేషన్. ఎగ్జాంపుల్, ఒక సర్కిల్ తీసుకొని అందులో 15 సీట్స్ ఎస్సీకి, 7.5 సీట్స్ ఎస్సీకి, 27 సీట్స్ ఓబీసీకి ఇచ్చారు. దీన్ని వర్టికల్ రిజర్వేషన్ అంటారు. సో హారిజాంటల్, ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ లో ఉన్న వాళ్ళకి ఎవరైతే ఈక్వల్ గా ఉండరో, అంటే స్పెషల్లీ డిసేబుల్డ్, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఉమెన్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మెన్, వీళ్ళకి మాత్రమే ఇస్తారు హారిజాంటల్ రిజర్వేషన్. వీళ్ళని స్పెషల్ స్టేటస్ ఇచ్చి ముందు తీసుకెళ్ళటానికే హారిజాంటల్ రిజర్వేషన్ ఇస్తారు. సో ఇప్పుడు నీకు ఒక డౌట్ రావచ్చు, వీళ్ళకి ఎలా ఇస్తారని, జాబ్స్, సీట్స్ అని. స్పెషల్ గా వీళ్ళకంటూ ఏమైనా కేటగిరీస్ ఉన్నాయా లేకపోతే ఎలా? సో ఇప్పుడు ఎస్సీ కేటగిరీలో కొంతమంది ఉమెన్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారు అనుకోండి. అయితే వాళ్ళలో కొంతమందికి దీన్ని ఇస్తారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 247 అటెండర్ పోస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. అందులో ఎస్సీకి 39, ఎస్టీకి 29, ఓబీసీకి 51 సీట్స్ ఇస్తారు రిజర్వేషన్ కోటాలో. దీన్ని హారిజాంటల్ రిజర్వేషన్ అంటారు. సో ఎస్సీ క్యాండిడేట్స్ లో 39 సీట్స్ ఇచ్చారు కదా, మరి హారిజాంటల్ వాళ్ళకి
దేంట్లో ఇస్తారు అంటే వర్టికల్ రిజర్వేషన్ లో ఏదైతే 39 సీట్లు ఎస్సీ రిజర్వేషన్ ఉన్నాయో దాంట్లో నుంచి కొంత భాగాన్ని ఎస్సీ ఉమెన్స్ కి, ఎస్సీ సర్వీస్ మెన్ కి ఇస్తారు. ఎడ్యుకేషనల్ అండ్ గవర్నమెంట్ జాబ్ లో సేమ్ ఉంటాయి, కానీ పాలిటిక్స్ లో అలా కాదు. సో ఈ మొత్తం నీకు డౌట్ రాలేదా అసలు ఈ పర్సంటేజ్ ని ఎవరు సృష్టించారని? సో 1961 లో ఉన్న డేటాని చూసి 1971 లో వాళ్ళ పాపులేషన్ ని బట్టి ఈ పర్సంటేజ్ డిసైడ్ చేశారు. దీన్ని పాపులేషన్ ప్రపోర్షన్ పర్సంటేజ్ అంటారు, అంటే దీన్ని షార్ట్ ఫామ్ లో పిపిపి అంటారు. దీని తర్వాత 2019లో ఈడబ్ల్యూఎస్ అనేది వచ్చింది. ఇది సెంట్రల్ రిజర్వేషన్. ఇప్పుడు స్టేట్ రిజర్వేషన్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ప్రతి స్టేట్ కి తన ప్రజలను బట్టి వాళ్ళున్న పాపులేషన్ బట్టి పర్సంటేజ్ డిసైడ్ చేస్తారు. సెంట్రల్ లో లాగా ఉండాలని రూల్ ఏం లేదు. ఎగ్జాంపుల్, మహారాష్ట్రకి 52% రిజర్వేషన్స్ ఉన్నాయి, 10% ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి. తమిళనాడు టోటల్ 69% రిజర్వేషన్స్ ఉన్నాయి, 10% ఈడబ్ల్యూఎస్ ఉంది. సేమ్ అలానే స్టేట్ ని బట్టి రిజర్వేషన్స్ అనేవి డిసైడ్ చేస్తారు. ఇది కరెక్ట్ గా ఉందా లేదా అని కోర్టు ఒప్పుకోవాలి. అది ఎలా? బ్యాక్వర్డ్ క్లాసెస్ కి జస్టిఫైయింగ్ గా ఉందా లేదా అని 1-2 సార్లు డబుల్ చెక్ చేసి చూసి ఇస్తారు. గవర్నమెంట్ జాబ్స్ లో ఒక చిన్న ఎక్స్ట్రా మార్జిన్ ఉంది ఎస్సీ ఎస్టీ కేటగిరీ పీపుల్ కి. గవర్నమెంట్ జాబ్స్ లో ఓబీసీని పక్కనకు పెట్టి ఎస్సీ ఎస్టీకి మాత్రం ప్రమోషన్స్ ఇస్తారు, అంటే హైయర్ పొజిషన్స్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్, రిజర్వేషన్ ఇన్ పాలిటిక్స్. ఆర్టికల్ 330, ఆర్టికల్ 332 అండ్ ఆర్టికల్ 334 వీటిని గుర్తుంచుకోండి. ఇక్కడ ఓబీసీలకి ఎందుకు రిజర్వేషన్ ఇవ్వలేదు అంటే లోక్సభలో, పార్లమెంట్ లో రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీస్, నో ఓబీసీలకి రిజర్వేషన్ సీట్స్ లేవు. అలాగే స్టేట్ అసెంబ్లీస్ లో కూడా రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఏ ఓబీసీలకి ఎందుకు రిజర్వేషన్ లేదు అంటే ఎస్సీ ఎస్టీలు ఎక్కువ డిస్క్రిమినేషన్ ఫేస్ చేశారని, సో అందరితో ఈక్వల్ గా వేరే చేయాలని చెప్పి వీళ్ళకి కొన్ని గ్యారంటీడ్ సీట్స్ ని కేటాయించారు. వీటిని సేఫ్టీ సీట్స్ అని కూడా అంటారు. పిపిపి అంటే పాపులేషన్ ప్రపోర్షన్ పర్సంటేజ్. అయితే అప్పట్లో వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఓబీసీలకి ఎంతో కొంత మంచి పొజిషన్ ఇచ్చారు. కొంతమంది లీడర్స్ ఆ గ్రూప్స్ కి సంబంధించిన వారు ఆల్రెడీ డామినెన్స్ లో ఉన్నారు, వాళ్ళకి సపరేట్ గా ఇవ్వాలని ఆలోచన లేదప్పుడు. సో ఈ రీజన్ వల్ల పార్లమెంట్ అండ్ స్టేట్ అసెంబ్లీస్ లో ఓబీసీలకి రిజర్వేషన్ లేదు. కానీ పంచాయతీ అండ్ మున్సిపాలిటీలో మాత్రం ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీలకి రిజర్వేషన్ ఇచ్చే అధికారం ఉంది. అది కూడా స్టేట్ ని బట్టి మాత్రమే, వాళ్ళకి ఎంత పర్సంటేజ్ కేటాయించాలి అని. సెంట్రల్ అండ్ స్టేట్ అసెంబ్లీలో ఉమెన్ కి 33% రిజర్వేషన్ కేవలం లోకల్ బాడీస్ లోనే ఇచ్చింది. ఈ ఆర్టికల్ అన్ని బాగానే ఉన్నా కాన్స్టిట్యూషన్ లో అసలు ఈ బ్యాక్వర్డ్ క్లాస్ ఎస్సీ ఎస్టీ అని ఉందా అనే డౌట్ వచ్చిందా? వస్తే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. సో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి 1953లో ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ స్టార్ట్ చేశారు. దానికి చీఫ్ కాకా కాలేలకర్. ఈయన 2 years పాటు రీసెర్చ్ చేశారు దీని మీద. అయితే ఈ టీం పని ఏంటి? వాళ్ళని ఐడెంటిఫై చేయటం, మోటివేట్ చేయటం, డెవలప్మెంట్ వైపు తీసుకువెళ్ళటం. ఆయన ఈ రిపోర్ట్ ని 2 years పాటు బాగా స్టడీ చేసి 2399 క్యాస్ట్ అండ్ లేదా కమ్యూనిటీస్ ఉన్నాయని లిస్ట్ ఇచ్చారు. సో ఈ రిపోర్ట్ లో బ్యాక్వర్డ్ కాస్ట్ కి సపరేట్ మినిస్ట్రీ కావాలని చెప్పారు. సో ఈ లిస్ట్ చూసిన గవర్నమెంట్ ఆ టోటల్ బిల్ రిజెక్ట్ చేసింది. ఇది ఫస్ట్ టైం బ్యాక్వర్డ్ క్లాసెస్ మీద కమిషన్ జరగటం. 1979 లో సెకండ్ టైం మొరార్జీ దేశాయ్ అనే గవర్నమెంట్ ఆఫీసర్ తో గవర్నమెంట్ మళ్ళీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ని ముందు తీసుకెళ్లాలని ఒక కమిషన్ ని ఫామ్ చేస్తుంది. ఆ కమిషన్ హెడ్ అయిన ప్రసాద్ మండల్, ఈయన ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్. ఈ సెకండ్ టైం జరిగిన ఏదైతే బ్యాక్వర్డ్ కమిషన్ ఉందో ఆ కమిషన్ ని మండల్ కమిషన్ గా మార్చేశారు. ఈ మండల్ కమిషన్ 2 years పాటు ఇన్వెస్టిగేట్ చేసి ఇచ్చిన రిపోర్ట్ లో టోటల్ పాపులేషన్ లో 52% అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చెందిన వారని, వాళ్ళ కోసం 27% రికమెండ్ చేసింది. ఈ రిపోర్ట్ ని ప్రెజెంట్ చేసే టైంకి పవర్ లో ఉన్న మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ కూలిపోయింది. ఇందిరా గాంధీ అండ్ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ వచ్చింది, కానీ ఎవరు ఏం పట్టించుకోలేదు. తిరిగి 1990లో విపి సింగ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మండల్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ని బేస్ చేసుకొని 27% రిజర్వేషన్ ని ఓబీసీలకు ఇచ్చింది. దీని గురించి బంధులు, అరెస్టులు చాలా అయ్యాయి, కొంతమంది చనిపోయారు కూడా.